లోడ్ రావటం అక్కడ సీట్ అక్కడ గమనించలేదు, కొంచెం వేగంగానే వచ్చారని చెప్తున్నారు. ఆ కుదుపుకి ఆ ఒక్క ట్యాంకర్ మొత్తం పక్కన ఒరిగిపోయిందని కూడా సాక్షి అయితే చెప్తున్నారు. అప్పటికి కూడా అడిచినా కూడా వినిపించుకోలేదని అయితే అక్కడ ఉన్న టోల్గేట్ సిబ్బంది చెప్తా ఉన్న పరిస్థితి. అందరూ అరుస్తూ ఉండగానే చూస్తూ ఉండగానే మొత్తం పక్కన ఒరిగిపోయి కారు మొత్తం పూర్తిగా నెగ్గినట్టు అయిపోయిన ఆ పరిస్థితి అయితే ఇందులో ఆ డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అయితే కారులో అసలు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వారు ఎక్కడ వారని కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా బిఎస్ రిజిస్ట్రేషన్ తో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ చెందిన వారిగా కూడా భావిస్తా ఉన్నారు. అయితే అందులో ఎవరెవరు ఉన్నారు ఆ వివరాలు కూడా ప్రస్తుతం కారు నెంబర్ ఆధారంగా ఆ కారు ఎవరిది అనే అంశాలపై కూడా ప్రస్తుతం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆరాధిస్తా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ యుద్ధబాధ చర్యలు చేపట్టి ముందు కారును బయటికి లాగేంత వరకు తను ఏమి చెప్పలేమని చెప్తా ఉన్నారు. వీరికి 1 గంట నుంచి 2 గంటల వరకు సమయం పెట్టే అవకాశం ఉందని కూడా వారు వివరిస్తున్నారు. శ్రీనివాస్. రైట్ ప్రసాద్. బయటకు వచ్చింది బయటకు వచ్చింది ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కీసర టోల్ గేట్ వద్ద కారుపై ఫ్లై యాష్ లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ప్రమాదంలో కారు అందులోని ప్రయాణికులు నుజ్జునుజ్జయ్యారు. టోల్ గేట్ దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బయటకు వచ్చింది బయటకు వచ్చింది బయటకు వచ్చింది బయటకు వచ్చింది ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కీసర టోల్ గేట్ వద్ద కారుపై ఫ్లాష్ లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ప్రమాదంలో కారు అందులోని ప్రయాణికులు నుజ్జునుజ్జయ్యారు. టోల్ గేట్ దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బయటకు వచ్చింది బయటకు వచ్చింది కీసర టోల్ గేట్ దగ్గర ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, గండి అమ్మ దగ్గర ఈ రోజు ఘోర ప్రమాదం జరిగింది. టోల్ గేట్ వద్ద హెవీగా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఈ సమయంలో వచ్చే దాదాపు 6 గంటల క్రితం వెహికల్ కార్లు వెళ్తుండగా ఒకసారి ఈ సిమెంట్ మిక్సర్కు సంబంధించిన భారీ హెవీ ట్యాంకర్ ఒకసారి సీట్ దగ్గర సడన్ బ్రేక్ చేయడంతో ఆ మొత్తం ట్యాంకర్ పక్కకు జరిగి కారు పక్కనే ఉన్న కారుపై పడింది. కారు మొత్తం పూర్తిగా ముద్దురుద్ద పరిస్థితి. లోపల ప్రాథమికంగా సమాచారం దగ్గర 4 ప్రయాణికులు ఉన్నట్టు చెప్తా ఉన్నారు. 4 కూడా పూర్తి చనిపోయి ఉండొచ్చని కూడా భావిస్తా ఉన్నారు. ప్రస్తుతం ట్యాంకర్ ని తీసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రొక్లైన్ కూడా తీసుకొచ్చి ఆ ట్యాంకర్ ని బయటికి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ట్యాంకర్ లో ఇప్పుడు సిమెంట్ మొత్తం ఉండటంతో భారీగా బరువు ఉంటూ ఈ నేపథ్యం దాన్ని తీయడానికి కూడా ఈ కార్యచర్య చేపట్టడం ఆటంకాలు ఏర్పడతా ఉన్నాయి. అక్కడ మొత్తం వాతావరణం కూడా గందరగోళంగా ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు అలాగే అధికారులు కూడా వీటికి సంబంధించి
ఎత్తుబాటు చర్యలు చేపడతా ఉన్నారు. అయితే లోపల సిమెంట్ పూర్తిగా ఉంటూ అప్పుడే లోడ్ చేసుకుని ఆ లారీ ట్యాంకర్ బయలుదేరిందని కూడా చెప్తా ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే అనుకోవడం జరిగిన అంశాలపై కూడా ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం అయితే మొత్తం ట్యాంకర్ ఆ కారు పైకి బయటకు తీసి అందులో అసలు ఎంతమంది ఉన్నారు దాన్ని బయటికి లాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కార్లు లోపల నుంచి మాత్రం ఎటువంటి అలజడి కానీ ఎటువంటి దినికి కానీ లేకపోతే నలుగురు ప్రాణాలు కోల్పోయి ఉన్న సమయంలో ప్రస్తుతం ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఆ పూర్తిగా బయటికి తీసేయాలని తనేమి చెప్పలేమని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ పోలీసులు మొత్తం ట్రాఫిక్ వైపు పూర్తిగా